నా డైట్ లిస్ట్ అనేది వచ్చేసింది. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం తింటున్నాను, ఏం క్యారేజ్ కట్టుకొని వెళ్తున్నాను అనేది చూపిస్తా. కీరా, పిస్తా, బాదం, వాల్నట్. అసలు ఇలాంటి కాంబినేషన్ తీసుకుంటారని కూడా తెలియదండి. అంటే ఈ కొంచెం కూడా కక్కుర్తి లేకుండా, కక్కుర్తి పడకుండా కొంచెం బాబీ గారు ఏంట్రా ఇంట్లో ఉంటే ఈ బీభత్సం బయట నుంచి తెప్పించుకొని చాలా దోశలో 30 ఏమిటి సిగ్గుపడుతున్నారా? గుడ్ నైట్ అంటేనే పడుకోమని చెప్పి అదే అది ఎవరు రాశారు? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వాల్నట్ తీసుకొని పౌడర్ని దంచి అందులో వేసేస్తాను. ఇంక ఇది అయ్యేలోపు నా లంచ్ టైం కూడా అయింది కాబట్టి ఇంకా నేను లంచ్ చేసేస్తాను. వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే ఇదిగోండి ఇలా ఉన్నాను. నాకు యాక్చువల్లీ ఇలా సింపుల్ శారీస్ కట్టుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. సో అంతకుముందేమో చేసేటటువంటి క్యారెక్టరైజేషన్స్కి ఇలాంటి కట్టుకునేటటువంటి అవకాశం దొరకలేదు. దాని తర్వాత ఎంత లావ్ అయిపోయాను అనేది మీరందరూ కూడా చూశారు. సో కట్టుకున్న ఈ శారీస్ నా సైజ్ సరిపోయేవి కాదు, ఇలా కుర్చీలు కూడా వచ్చేవి కాదనమాట. సో ఇప్పుడు నేను ఒకరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎవరికి అంటే మన స్పార్కిల్ వినీలా గారికి. సో ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్ కూడా మీరు నన్ను చూసి చాలా సంవత్సరాలు అయిందనుకుంటాను. సో చక్కగా షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ వేసుకొని సింపుల్ శారీ కట్టుకొని నాకు నచ్చినట్టుగా ఉంటున్నాను. సో దాదాపు 10 kgs పైన నేను తగ్గాను. సో దాని తర్వాత ఎంత తగ్గాను అనేది నేను తర్వాత ఆవిడని కలిసి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాను. బట్ దానికంటే ముందు అక్క మీరు అంటే నేను ఫ్యూ మంత్స్ నుంచి నేను స్టార్ట్ చేశానంటే ఆల్మోస్ట్ 4 months అయిందనుకుంటాను. సో 10 kgs ప్లస్ నేను తగ్గాను. బట్ మధ్యలో నేను మా నాన్నగారు ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఒక 1 month అనేది డైట్ ఆపేశాను. సో దానివల్ల నాకు కొంచెం డిలే అయింది. బట్ చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు వినీలాగా డైట్ ఫాలో అవుతున్నారా, కంటిన్యూ చేస్తున్నారా, ఒకవేళ చేసేటట్టయితే ప్లీజ్ మాకు కొన్ని రెసిపీస్ చూపించండి, మీరు డే మొత్తం ఏం తింటున్నారు అనేది మాకు చూపించండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నాకు నా డైట్ లిస్ట్ అనేది వచ్చేసింది. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం తింటున్నాను, ఏం క్యారేజ్ కట్టుకొని వెళ్తున్నాను అనేది చూపిస్తా. సో ఈరోజు నేను తినవలసింది అండ్ అలాగే తాగవలసింది ఇలా ఫొటోస్తో సహా వచ్చిందనమాట. ఇదిగోండి, ఎస్ ఈరోజు నేను నా బ్రేక్ఫాస్ట్ ఇదనమాట. సో ఇది ఇలా మనం డైరెక్ట్గా సాలిడ్గా కాకుండా జ్యూస్ లాగా చేసుకొని ఒక 200 ml జ్యూస్ లాగా చేసుకొని మనం తాగాలి. ఇప్పుడు నేను మీకు ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో ఈరోజు నాకు మార్నింగ్ 9 o'clock జ్యూస్లో పైనాపిల్, బనానా, కీరా, పిస్తా, బాదం, వాల్నట్. అసలు ఇలాంటి కాంబినేషన్ తీసుకుంటారని కూడా తెలియదండి. అందుకే మనకి అంటే లావు తగ్గాలి, దాని తర్వాత మనం ఎనర్జెటిక్గా ఉండాలి, బాగుండాలి అంటే ఇదిగోండి ఇలాంటి న్యూట్రిషనిస్ట్ దగ్గరికి, డైటీషియన్ దగ్గరికి వెళ్తేనే మనకు తెలుస్తుంది అనమాట. లేదంటే మనం ఏం చేస్తాం, సింపుల్గా పైనాపిల్ జ్యూస్ తాగితే మనం సన్నబడిపోతామేమో, అయ్యో బనానా జ్యూస్ తాగితే మనకు ఫుల్ ఎనర్జీ వస్తుందేమో, ఉత్త డ్రై ఫ్రూట్స్ తినేస్తే సరిపోద్దేమో అని ఎంత క్వాంటిటీ తినాలి ఏంటి అనేది మనకు తెలియదు. సో ఇలా మనకు అన్నీ తెలియాలంటే డెఫినెట్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే, మన వినీలా గారి దగ్గరికి. అసలు కాంబినేషన్ చూడండి, పెడతాను ఉండండి. ఇప్పుడు ఫస్ట్ ఒక చిన్న ముక్క అరటిపండు. ఏ మాట కామాట అండి, ఇంతకుముందు నేను బ్రేక్ఫాస్ట్ అంటే నేను డెఫినెట్గా తినకుండా లావైపోయాను అన్న వంకలైతే నేను చెప్పను. నేను మంచిగా కడుపు నిండుగా తింటాను అనమాట. పొద్దున్న టిఫిన్ తింటాను, పొద్దున్నే కాఫీ తాగుతాను, మంచిగా చక్కగా బ్రేక్ఫాస్ట్లు దోశలు కానివ్వండి ఇవన్నీ తింటాను. 11 గంటలకు ఏదో ఒకటి తింటాను, మళ్ళీ లంచ్ తింటాను, సాయంత్రం తింటాను, నైట్ తింటాను. సో ఇవన్నీ అద్భుతంగా తినే బ్యాచ్నే అనమాట నేను. ఎస్ పైనాపిల్ అయిపోయింది. నెక్స్ట్ తొక్కు తీయకుండానే కీర. సో ఇక్కడ డైట్లో మనకి ఫ్రూట్స్ అయ్యాయి అండ్ అలాగే వెజిటేబుల్ కూడా అయ్యింది. సో ఇప్పుడు అదేంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా తీసుకుందాం. అండ్ ఇది నేను మీకు ఇంకొకటి కూడా చెప్పాలి ఏంటంటే, మన వినీలా గారి దగ్గర డైట్కి జాయిన్ అయినప్పుడు ఒక గ్రాసరీ లిస్ట్ అనేది ఇస్తారనమాట. సో ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకోండి అని. సో ఇదిగోండి ఆ గ్రాసరీ లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ ఇక్కడ నేను తెచ్చిపెట్టుకున్నాను.
ఎస్ అవి బాబాయ్ ఏంటండి ఇన్నా అని చెప్పేసి మీ అందరికి అనుకోవచ్చు. బట్ ఈ ప్లేస్లో మనం ఎన్ని స్నాక్స్ ఎన్ని స్టార్టర్స్ ఇలాంటివన్నీ మనం నింపుకుంటాం చెప్పండి. సో మా దగ్గర కూడా ఈ ర్యాక్లో చాలా రకాల స్టార్టర్స్ ఇవన్నీ కూడా పెట్టుకునేదాన్ని అనమాట. సో ఆ ప్లేస్లో నాకు కొంచెం హెల్దీగా ఇదిగోండి ఈ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. అండ్ ఇంకోటి ఇలాంటి బాక్సెస్ కంటైనర్స్ నేను తీసుకున్నాను, అన్నీ ఈజీగా మనకి పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పి. బాగుంది కదా. ఇదొకటి వాల్నట్, సో 2 బాదాం అండ్ నెక్స్ట్ 2 పిస్తా. సో నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదన్నమాట. ఎస్ ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ రెడీ. ఫ్రూట్ వెజిటేబుల్స్ చక్కగా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఏంటంటే మనం జ్యూస్ రూపంలోనే తీసుకోవాలని చెప్పేసి అన్నారు. సో దీనికోసం నా దగ్గర ఒక చిన్న గ్రైండర్ కూడా ఉంది. నాకు తెలిసి ముందు చూపించినట్టున్నాను, బట్ అయినా సరే మళ్ళీ చూపిస్తానండి. సో చక్కగా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసాను, బనానా అండ్ అలాగే కీరా స్లైసెస్, నెక్స్ట్ పైనాపిల్. దీన్ని గ్రైండ్ చేసుకుంటా చిన్న జార్. యాక్చువల్లీ షూటింగ్లో ఇంతకుముందు జ్యూసెస్ అవన్నీ చేసుకునేదాన్ని, బట్ సింగిల్ ఐటమ్ జ్యూస్ అంటే సింగిల్ ప్రోడక్ట్ జ్యూస్ చేసుకునేదాన్ని. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎస్ నా జ్యూస్ రెడీ. అంటే ఈ కొంచెం కూడా కక్కుర్తి లేకుండా కక్కుర్తి పడకుండా కొంచెం ఏమండి బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా? నాకు ఉన్నదే 200 ml జ్యూస్, ప్లీజ్ అలా వేస్ట్ చేయకుండా అలా వేసేసుకుంటా అనమాట. ఇది నేను తాగడం కాదు, నీకు ప్రేమగా ఇవ్వడానికి. యాక్చువల్ ముఖ్యంగా అంటే శ్రీవాణి ఒక 4-5 years నుంచి చాలా డైట్లు నేను కూడా ట్రై చేస్తాను. ఇది అనుకుంటాం మాకు పొద్దున్న మటన్ బిర్యానీ కాపాడగానే తినబుద్ధి వస్తుంది. కాకపోతే శ్రీవాణి చాలా ట్రై చేసింది అనమాట. కానీ ఎన్ని ట్రై చేసినా సరే తను ఒక 10 days, కానీ ఆ 10 days కూడా చాలా ఇరిటేషన్గా మాట్లాడితే ఏదో పెద్ద గొప్ప పని చేస్తున్నట్టు. నేను నన్ను ఏమన్నా సరే ఇరిటేట్ అయిపోయి ఏమండి నేను డైటింగ్ చేస్తున్నాను, మీరు ఏదో ఆకలితో ఉంటే ఎలా ఉంటుందో బ్రెయిన్ అది చెప్పి అరిచేసేది, డిస్టర్బ్ అయ్యేది. కానీ వినిలుగా డైట్ చేస్తున్నప్పుడు నేను మాత్రం చాలా సరదాగా మంచి జబర్దస్త్ జోక్స్ చేస్తూ మొదలు చాలా ఫ్రెండ్లీగా, ఇంకా నేను అందరినీ ఇరిటేట్ అవుతున్నాను అనమాట. పెద్దానికి కౌంటర్ ఏంటే ఓపిక గివే అని అంత యాక్టివ్గా ఉంది. బట్ నేను అప్పుడప్పుడు టేస్ట్ చూస్తుంటాను, చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా నాకు నచ్చింది అంటే ఆవిడ తినమంటుంది డెఫినెట్గా టైం తినాలి, ఎక్కువ నిద్ర ఉండాలి మెయిన్. మీకు చెప్పాను చాలా వీడియోస్లో కూడా. సో అందుకే శ్రీవాణి మాత్రం మీకు అంత తొందరగా నిద్రపోతుంది, అదొకటి మిస్ అవుతున్నాను. నిద్ర మాకు నైట్ మెలకు ఉండడం బాగా అలవాటు. అదంతా కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినేదాన్ని సరదాగా చెప్పండి. శుభ్రంగా ఇవ్వండి. షూటింగ్కి వెళ్తే పక్క 4 రకాల టిఫిన్లు ఉంటాయి. ఊతప్పం, ఇడ్లీ, వడ, పొంగల్. ఇంట్లో ఉంటే ఈ బీభత్సం బయట నుంచి తెప్పించుకొని చాలా దోశలో ఒక 30 తినేది. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఒక 7-8 తినేదాన్ని అండి. అది 7-8 దోశలు అంటే మా ఇంట్లో పలుసగానే ఉంటాయి, కానీ చెప్తున్నా 7-8 దోశలు తినేది. కానీ ఇప్పుడు అసలు ఇది చేస్తున్నా సరే అసలు ఏం టెన్షన్ పడకుండా చాలా కూల్గా చాలా రిలాక్స్గా ఉంటుంది. నాకు చాలా నచ్చింది. నేను కూడా వినల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళిన ఆల్రెడీ 2 సార్లు వెళ్ళి చేస్తానండి అంటే ఆవిడ కొంచెం రెస్ట్రిక్ట్ చేశారు. అంటే సార్ నేను మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటానండి, మీరు కంపల్సరీ 10కి గో టు బెడ్, సో 6కి లాస్ట్ డిన్నర్ చేయాలి, ఏదైనా మిస్ అయితే ఒక ఫ్రూట్ ఏదో తినమంటారు అనమాట. బాగా ఆకలిస్తుంటే అది కొంచెం నాకు కష్టంగా అనిపించి, ముఖ్యంగా తొందరగా పడుకోవడం అనే అంశం నాకు నచ్చక బాబు. వినిల గారనే కాకుండా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎర్లీ బెడ్ అనేది చాలా మంచిది అంటారు. నాకు అదే డౌట్స్ ఉన్నాయి, ఎర్లీ బెడ్ అని ఎందుకంటారు? అంటే ఇంతసేపు నిద్రపోవాలి అన్నప్పుడు అంటే బాగుంటుంది, కానీ ఎర్లీ బెడ్ ఎందుకు? అది మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ మళ్ళీ మీరు చెప్పరా? నిజంగా మామూలుగా 8 hours స్లీప్ ఉండాలి అంటే మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 6 వరకు 3 వరకు పడుకున్నా సరే 8 hours స్లీప్ అవుతుంది. కానీ నైట్ అయితే తొందరగా పడుకోమని ఎందుకు అంటారు? అది నా డౌట్. గుడ్ నైట్ అంటేనే పడుకోమని చెప్పి అది ఎవరు రాశారు? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అది ఎవరు చెప్పారు? ఫస్ట్ గుడ్ నైట్ అంటే చంద్రుడు నేను వచ్చానంటే మీరు పడుకోవాలి, సూర్యుడు నేను వస్తున్నానంటే మీరు లెగాలి అని రూల్స్ పెట్టేశారు, కానీ అది మనం పాటించట్లేదు. శివాని గుడ్ మార్నింగ్ పడుకుంటున్నా చూసావా ఇప్పుడు నిద్ర రాదు. అదే నిద్రలో బాగా నైట్ టైం పడుకున్నప్పుడు ఇలా అన్నా సరే బా అని పడుకుంటాం, అది తేడా. నిజంగా మాత్రం డైట్ మాత్రం చాలా బాగుంది. అంటే మంచి టేస్టీవి. ఒక ఆమ్లెట్ అంటారు మామూలుగా, నేను చికెన్ చూస్తాను అనమాట, కానీ ఆమ్లెట్లో రకరకాల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. టేస్ట్ బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, కానీ సన్నగా అయిపోతుందండి. నాకు అదే బాధేస్తుంది. ఏంటో మరి చెప్పు నిజంగా చెప్పండి క్యూట్గా ఉన్నాను. నిజంగా చెప్తున్నాను,
చాలా క్యూట్గా ఉంది శ్రీవాణి. మీరు చూస్తారు కదా నన్ను పొగుడుతున్నారులేండి మీరు. మీకు అనిపించకపోతే మీరేం తిట్టకండి. మొత్తం శ్రీవాణి మొత్తం నిజంగా నేను మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. అప్పట్లో ఎంత బాగుండేది, ఇప్పుడు బాగుంది. అందంలో ఏం తగ్గలేదు, కొంచెం మందంగా అయింది. అంతకంటే ఏం చేయలేక ఆఫ్ కోర్స్ ఏమైనా అందం అంటే అనలేకపోతాను, ఎందుకంటే నేను కూడా చాలా మందంగా ఉంటాను కాబట్టి. అదే నేను సన్నగా ఉంటే ఆయన ఉంచు. సో అందుకనే మొత్తం శ్రీవాణి సన్నగా అవుతుంది. నాకు కూడా ఏదో ఒక రోజు వచ్చేస్తుంది ఆ మూడు, ఆ ఉత్సాహం, ఆ ఆవేశం, ఆ ఆక్రోశం, ఆ స్పందన. ఇప్పుడైనా ఫుడ్ తీసుకొని మెల్లిమెల్లి అలా లాగిచ్చేస్తున్నాడు. అదే నేను టేస్ట్ చూస్తున్నాను. మామూలుగా చాలా బాగుంటాయి, దోశలు బాగుంటాయి, ఏవో కలుపుకుంటారు. అవన్నీ రెసిపీస్ చెప్పావా? అప్పుడు చెప్పకూడదేమో, అన్నీ చెప్పేస్తేలా. ఈ రోజు నేనేం చేయబోతున్నా నాకు చెప్తున్నాను. దాచుకోవాలి కదా, లేకపోతే సన్నగా అయిపోతారు. దాచుకోవడం కాదు పాపం, అది వినీల గారి డైట్ మొత్తం నేను ఎలా చెప్తాను అంటే ఎవరి బాడీకి తగ్గట్టు ఆవిడ అలా చెప్తారనమాట. ఇది నాకు సంబంధించింది. సో నేను తగ్గడానికి నా బాడీకి సంబంధించినటువంటి కాంబినేషన్స్ ఇవి. ఎస్, మా వారు షూట్కి బయలుదేరిపోయారు. నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను కొంచెం ఏమంటారు లేట్గా వెళ్ళొచ్చు. సో ఆలోపు నేను ఏమంటారు లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లంచ్ కూడా ఏ కాంబినేషన్స్ ఇచ్చారో నేను మీకు చూపిస్తాను. ఇది నా లంచ్ అనమాట. సో 9 o'clock జ్యూస్ తాగడం అనేది అయిపోయింది కాబట్టి 11:30కి అలాగా లంచ్ చేసేయాలన్నమాట. 11:30-12 లోపు లంచ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఆ ప్రిపరేషన్ అనేది నేను చేసుకుంటాను. ఆల్రెడీ నేను రెడ్ రైస్ అనేది ఉడకబెట్టి పెట్టేసుకున్నాను, ఎందుకంటే నాకు ఇది కొంచెం టైం పడుతుంది. ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టుకునే వాళ్ళు హ్యాపీగా అది అలా ఉడకబెట్టేసుకోవచ్చు. ఈ బెండకాయ వేపుడు అనేది రెగ్యులర్గా మనం చేసుకునే బెండకాయ వేపుడులా ఉండదు. ఇందులో కొంచెం వేరే మిక్సింగ్లు కూడా ఉంటాయి, నేను మీకు చూపిస్తాను ఉండండి. ఫస్ట్ అయితే బెండకాయలు కట్ చేసుకుందాం. నేను ఈ స్టీల్ ప్లేట్ తీసుకున్నాను, బాగుందా? అంటే నార్మల్గా ఈ మధ్య రీల్స్ అవి ఇవి చూస్తుంటే ఏంటంటే ప్లాస్టిక్ది వస్తే ఆ ప్లాస్టిక్ది చూరలాగా వచ్చేస్తుంది, చెక్కది వస్తే చెక్క వచ్చేస్తుందని అవన్నీ కూడా ఎందుకులే అని చెప్పేసి స్టీల్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ స్టీల్ కూడా చాలా బాగుంది తీసుకుంటే. సో ఇది నేను చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను, మీరు కావాలంటే తెప్పించుకోండి. ఇందులో సైజులు కూడా ఉన్నాయన్నమాట. సో మా ఫ్యామిలీకి సంబంధించి ఈ సైజు చాలు. ఇంకా పెద్దది కూడా ఉంది, చక్కగా పిండి తడుపుకోవడానికి ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి హ్యాపీగా. ఈ వెజిటేబుల్ విషయానికి వస్తే చక్కగా ఒక కప్పు నిండా వెజిటేబుల్ తినమని చెప్పేసి అంటారండి. నాకు అదైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ కూడా ఉంటుందన్నమాట. కాకపోతే నేను నాన్ వెజ్లో ఓన్లీ చికెన్ ఒకటి తింటాను. చికెన్ నాకు నాట్ అలౌడ్, చికెన్ ఇవ్వట్లేదు, కాకపోతే ఎగ్స్ ఎక్కువ ఇస్తున్నారు. వెజిటేరియన్ వాళ్ళకి చక్కగా పన్నీర్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు ప్రోటీన్కి. ఇంకా చాలా రకాల డైట్ నేను దాదాపు చెప్పాను కదండి, ఒక 3 months నుంచి చేస్తున్నాను. అందులో నాకు ఎన్ని డిఫరెంట్ రెసిపీస్ అంటే వంటల్లో ఎన్నో రకాలు ఉంటాయని తెలుసు, కానీ మనం హెల్తీగా తక్కువ తింటూ హ్యాపీగా ఉండేటటువంటి కాంబినేషన్స్, ఇన్ని కాంబినేషన్స్ ఉంటాయనేది నేను నిజంగా వినీల గారి దగ్గరే చూస్తున్నాను. నిజం అంటే ఇందాక మా వారు చెప్పినట్టుగా నేను ఇంతకుముందు డైట్ చేశానండి, చేయలేదని కాదు, కానీ అది నా వల్ల కాలేదు. మీరు కూడా పెడుతూ ఉంటారు కదా, అప్పుడు అది యూస్ చేశారు, మీరు ఇది యూస్ చేశారు, దాని గురించి మీరు నాకేమీ చెప్పట్లేదు అని చెప్పి కమెంట్స్లో మీరు అందరూ అన్నారు. అంటే మేబీ నేను చేయలేకపోయాను, నా డ్రాబ్యాక్ ఏమో, వాళ్ళని నేను ఎందుకు బ్లేమ్ చేయాలి, కాబట్టి నేను మిగతా వాళ్ళ గురించి నేనేం చెప్పదలుచుకోలేదు. బట్ ఇక్కడ వినీలా గారి గురించి ఎందుకు చెప్పదలుచుకుంటున్నాను అంటే, నేను చెప్పాను కదా నేను మంచి ఫుడ్డీని అని చెప్పాను కదండి. సో నేను తినే ఫుడ్ను కూడా కంట్రోల్ చేసుకొని ఈ మాత్రం క్వాంటిటీ తినగలుగుతున్నాను, నాకు ఫుల్గా ఉంటుంది, నేను బయటికి వెళ్ళి పని చేసుకోగలుగుతున్నాను అంటే నాకు నిజంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలని అనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే చాలామంది డైట్స్లో ఏంటంటే, అంటే నేను పర్టికులర్గా ఒకరి పేరు అయితే నేను మెన్షన్ చేయట్లేదు, ఇంతకుముందు విన్నా నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు చేస్తున్నా, వాళ్ళ దగ్గర డీటాక్స్ వాటర్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే బాడీలో కొవ్వు కరిగించేటటువంటి వాటర్స్ ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత మీరు ఈ ఫుడ్డే తీసుకుంటున్నారు కదా, మీ బాడీలో మళ్ళీ మినరల్స్ అదేంటి విటమిన్స్ ఏమైనా లోపం ఉంటుందేమో, ఈ ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్పేసి ఇస్తారు. కొంతమంది ఏమో ప్రోటీన్ పౌడర్స్ తాగండి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈవిడ దగ్గర ఏంటంటే ఎటువంటి ప్రోటీన్ పౌడర్స్ లేవు, ఎటువంటి డీటాక్సింగ్ వాటర్లు లేవు. అంటే సపరేట్గా మనం కీరాలు, అల్లం, నిమ్మకాయలు వేసుకొని తాగుతూ ఉంటాం, లేదంటే గ్రీన్ టీలు తాగుతూ ఉంటాం, ఏదో బటర్ కాఫీలు అని చెప్పేసి అంటూ ఉంటారు, ఫ్యాట్ బర్న్ ఇలాంటివి ఏవీ లేవు. ఇందాక చూసారు కదా నా బ్రేక్ఫాస్ట్ చక్కగా, అండ్ అలాగే హెల్దీ లంచ్ కూడా ఇది. నాకు ఇక్కడ అయితే అదే నచ్చింది. ఇంకోటి ఇది తీసుకొచ్చి వాడండి, అది తీసుకొచ్చి వాడండి అని కూడా ఆవిడ ఏమీ చెప్పరు. చక్కగా గ్రాసరీ లిస్ట్ నేనే నాకు నచ్చిన షాప్లోకి వెళ్ళి నా గ్రాసరీస్ నేను తెచ్చుకుంటాను. అన్ని డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ చక్కగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఈ కాంబినేషన్లో అద్భుతమైన డైట్ ఇస్తున్నారు. సూపర్. నేను నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నాకు చాలా 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 బాగా నచ్చింది. నేను ఎందుకంటే ఇంతకుముందు డైట్ చేస్తున్నాను అన్నాను, కానీ ఇన్ని నెలలు నేను ఒక్కరితో కూడా అసోసియేట్ అయి లేనమాట. ఎందుకంటే చేయలేకపోయాను కాబట్టి. అలానే వాళ్ళని కూడా నేనేం అనట్లేదు, ఎవరి స్టైల్ వాళ్ళది. ఈ స్టైల్ నాకు బాగా నచ్చింది అని చెప్తున్నాను అంతే. సో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడు నా లంచ్ కూడా
నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సరే, ఇందాక నుండి షూట్ ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాం కదండి. ఏం లేదు, ఇది మన డ్రామా జూనియర్స్ వస్తుంది కదా జీ తెలుగులో, దాంట్లో చక్కగా ఒక చిన్న స్కిట్ చేయడానికని వెళ్తున్నాం అనమాట నేను మా వారు. సో మా వారిని కొంచెం ఎర్లీగానే రమ్మన్నారు, వచ్చిన రీల్స్ షూట్ చేయాలని చెప్పేసి, నన్ను కొంచెం లేట్గా రమ్మని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి నేను లంచ్ ఇక్కడే చేసి, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాక్స్లు ఇవన్నీ ఓపెన్ చేసి తినే కన్నా ఇది బెటర్ కదా అనిపించింది. బట్ వెళ్ళిన తర్వాత ఎంత టైం అవుతుంది ఏంటి అనేది నాకు తెలీదు. లంచ్ కంప్లీట్ అయిపోతే నేను డిన్నర్ అనేది ఇంకా నేను క్యారీ చేసుకొని వెళ్ళిపోతాను. సో ఇక్కడ ఎగ్స్ బాయిల్ అవుతూ ఉంటాయి, నేను నెక్స్ట్ ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను రెడ్ రైస్ అని నేను మీకు చూపించాను కదా. సో ఇక్కడ రెడ్ రైస్ ప్లేస్లో మనకి కినోవా అన్న ఇస్తారు, బ్రౌన్ రైస్ అన్న ఇస్తారు, లేదా అప్పుడప్పుడు బాస్మతి అన్న ఇస్తారు. సో నేను కొంచెం ఎక్కువగా తగ్గాలి అనుకుంటున్నాను కాబట్టి రెడ్ రైస్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు ఈ రెడ్ రైస్ అనగానే అబ్బా రెడ్ రైస్ అని రకరకాలుగా ఉండేదన్నమాట. బట్ ఇది తింటే నిజంగా బాగుంది. అన్నం అయితే లిటరల్లీ నేను లంచ్లో ఇంత తినేదాన్నండి. మా ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా చెప్తారు, చక్కగా భోజనం చేసేదాన్ని అన్ని కూరలు అవన్నీ కూడా కలుపుకొని. సో ఈ కాంబినేషన్స్ తినడం వల్ల నాకు కడుపు చక్కగా ఫుల్గా ఉంటుంది అండ్ నేను యాక్టివ్గా పని చేసుకోగలుగుతున్నాను. ఇంతకుముందు ఏంటంటే కొంచెం నడిచిన, మెట్లెక్కి దిగిన, లేదంటే పద్దాక చిరాకు ఎక్కడికైనా బయటికి వెళ్దామని చెప్పినా అబ్బా వద్దులేండి ఇంట్లో ఉంటే చాలులేండి, ఏమన్నా మంచి డ్రెస్సులు వేసుకొని రెడీ అవ్వాలన్నా ఆయాసం వచ్చేసి టైట్ అయిపోయి ఇలా చాలా ఇబ్బందులు పడ్డాను. బట్ ఇప్పుడు ఏంటంటే బాడీ కొంచెం లైట్ వెయిట్ అవ్వటం, నాకు ఆ ఎనర్జీ ఉండటం తక్కువ తిన్న తర్వాత కూడా. ఈ తక్కువనైతే నేను ఏమన్నా ప్లేట్ ఫుల్గా ఉంది మనకి మీల్, ఆ మీల్ తిన్న తర్వాత కూడా నేను హ్యాపీగా యాక్టివ్గా పనిచేయటం. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ నీతోనే డాన్స్ అనే ప్రోగ్రాంలో నేను మా వారు పార్టిసిపేట్ చేసాం. ఒక్క సాంగ్కే నేను ఆయాసపడిపోయి నిజంగా నా వల్ల కాక ఎలిమినేట్ అయిపోయి వచ్చేసా. ఆ చిన్న సాంగ్ పెట్టేస్తాను చూడండి. దాని తర్వాత మొన్న మదర్స్ డేకి వినీలా గారి డైట్ స్టార్ట్ చేసిన తర్వాత మదర్స్ డేకి నేను నందిని ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసాం. అక్కడ నేను అంటే ఒక 5 kgs తగ్గిన తర్వాత నేను ఎంత యాక్టివ్గా అయ్యాను చూడండి. అంటే జస్ట్ ఆ జ్యూస్ తాగిన తర్వాత వెళ్ళి నేను పర్ఫార్మెన్స్ చేసి వచ్చా. అంటే నాకైతే అది చాలా హెవీగానే అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే నా బాడీతో నేను ఎగురుతూ డాన్స్ చేయడం అనేది ఒక 10 సెకండ్లు నడిస్తేనే ఆయాసం వచ్చేది. అలాంటిది నేను 3 నిమిషాలు 2.5 నిమిషాలు 3 నిమిషాల సాంగ్ నేను కంప్లీట్గా చేయగలిగాను. నాకు నిజంగా హ్యాపీగా ఉంది. అందుకే ఇంకా పట్టు వదలని శ్రీవాణిలాగా నేను కంటిన్యూ చేస్తూ ఉన్నానన్నమాట. సరే ఓకే, కొంచెం మాట్లాడి బోర్ కొట్టేస్తున్నాను కదా, అంటే మనసులో ఫీలింగ్స్ అలా తన్నుకొచ్చేస్తున్నాయి అంతే. ఎస్, ఇదిగోండి నా డైట్ ఫుడ్ కోసం చిన్న కడాయి కూడా తీసుకున్నాను. నేను ఎంత ఆయిల్లో కుక్ చేసుకుంటానో చూస్తారా, నేను చూపించాను కదా లాస్ట్ టైం. నాకైతే హ్యాపీగా ఉంది. లేదంటే ఇదే బెండకాయ వేపుడు అన్నారంటే కనుక అలా కరకల్లాడుతూ అలా పల్లీలు వేసుకుంటూ అద్భుతంగా తినేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడండి, అయ్యో మీరు నమ్ముతారో లేదో, నేను ఈ ఆయిల్ వినీలా గారి డైట్ స్టార్ట్ చేసినప్పుడు తెచ్చాను ఇది. సో ఇప్పుడు అయిపోవచ్చింది 4 monthsకి. సో చాలామంది అంటారు కదా బాబో ఇంతనా అని చెప్పేసి. బట్ ఆవిడ ఇచ్చినటువంటి గ్రాసరీ లిస్ట్ మనకి ఎన్ని నెలలు వస్తుందో అది కూడా ఒకటి నేను మెన్షన్ చేస్తాను. బాబా ఇంత ఖర్చు అని చాలామందికి అదొక అపోహ ఉండొచ్చేమో, దానికి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే మనం బాదం కేజీ కొన్నాం అనుకోండి, రోజుకు 2 అలా ఇస్తారు. అవి ఎప్పటికి అవ్వాలి, మనం మాత్రమే తింటే. సో చాలా నెలలు వస్తుంది అది. సో ఇంతగా బెండకాయ కోసుకున్నాను కదా, బెండకాయ ఎంత కాదన్నా కొంచెం పసుపు మాత్రం వేయబుద్ధి వస్తుంది నాకు. లైట్గా పసుపు, చిటికెడు సాల్ట్, అండ్ అలాగే ఇందులో ఇదిగోండి బఠానీ. బెండకాయ బఠానీ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ కదా, ఎలా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాను. కానీ నిజంగా ఇంతకుముందు కూడా నేను ఒకసారి ట్రై చేశాను, ఇది చాలా టేస్టీగా ఉంది. ఇలా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి వినీలా గారి దగ్గర. ఇంకోటి, ఒకప్పుడు వంట అంటే రెగ్యులర్గా నేనేం పెద్ద వంట చేసేదాన్ని కాదు. బట్ ఇంకా తప్పదు కాబట్టి కరోనా టైం నుంచి ఎక్కువగా చేస్తున్నాను. నాకు అన్ని వెరైటీ వంటకాలు అయితే చేయడం రాదు. అందుకే నేను జానకమ్మ గారిని పిలుచుకోవడం, లేదంటే యూట్యూబ్లో చూసి చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మా వారికి కానివ్వండి, మా పాపకు కానివ్వండి కుక్ చేయాలి అంటే, పాపకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్ మెయింటైన్ చేస్తుంది. అది కూడా నేను మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. పాప కూడా ఒక 3 kgs పైన తగ్గింది. మా వారికి ఇంకా రెగ్యులర్ వంటకం చేయాలి అంటే ఆయిల్ తగ్గించేయడం, ఇలా ఆయనకు తెలియకుండా ఆయనకి ఇష్టమైన వంటకాల్లోనే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేసి ఇవ్వడం, అప్పుడప్పుడు ఇదే డైట్ ఫుడ్ పెట్టేయడం. ఆయన కూడా కొంచెం ఇష్టంగానే తినేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం కూడా హెల్తీ హ్యాబిట్స్కి అలవాటు పడిపోతుంది చక్కగా. ఇది మెయింటైన్ చేసుకుంటే నిజంగా లైఫ్ లాంగ్ హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు. ఎలా? తింటూ.
సో చెప్పాను కదా, బెండకాయ వేపుడు అంటే ఉత్త బెండకాయ వేపుడు కాదండి, అందులో చక్కగా గ్రీన్ పీస్ వేసారు అండ్ అలాగే అందులో వాల్నట్ పౌడర్ కూడా అంట. వాల్నట్ తీసుకొని ఈ పౌడర్ని దంచి అందులో వేసేస్తాను. అందుకేనేమో ప్లేట్లో ఇంత అన్నం పెట్టుకొని ఇన్ని కూరలు పెట్టుకొని తినే నేను ప్లేట్లో ఆ మీల్ చూడగానే నిజంగానే పొట్ట ఫుల్ అవుతుంది. మేబీ ఈ కాంబినేషన్స్ వల్ల అనుకుంటా, చక్కగా ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే మన ట్రెడిషనల్ ఫుడ్డే తింటున్న ఫీలింగ్ ఉంది. మళ్ళీ ఏ శాండ్విచ్లు, బర్గర్లు, అందులో ఈ ముక్కలు, చీజ్లు అవి ఇవి ఏమీ లేకుండా. సో ఇది హ్యాపీగా, అంటే నాలాగా ఇంట్లో ఫుడ్ తిని ఇష్టపడే వాళ్ళ కోసం ఇది నిజంగా పర్ఫెక్ట్. నేను ఇప్పుడు నా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అక్కడ బెండకాయ, ఆ గుడ్లు ఇదంతా అయ్యేలోపు. ఎందుకు అంటే నేను ఇప్పుడు షూటింగ్కి నేను కూడా వెళ్ళాలి. ఇదే కాస్ట్యూమ్ మీరు చేసేస్తా అని చెప్పేసి అన్నాను, రెడీ అయ్యి వస్తున్నానని చెప్పేసి అన్నాను అనమాట. సో ఇది నేను క్యారీ చేసేస్తాను. సో నాకు డిన్నర్ వచ్చేసి నేను మీకు ఫోటో చూపించలేదు కదా, చూపిస్తాను ఉండండి. చక్కగా బీరకాయ టమాటా కూర, రాగి దోశ, సో ఇలా కాంబినేషన్స్ ఇచ్చారు. ఇది నేను డబ్బా కట్టుకొని వెళ్ళిపోతా. సో సాయంత్రం చక్కగా ఏమంటారు, కాఫీ తాగేవాళ్ళు కాఫీ, లేదంటే ఫ్రూట్ తినేవాళ్ళు ఫ్రూట్, గ్రీన్ టీ తాగేవాళ్ళు గ్రీన్ టీ, అలా మనకు ఆప్షన్స్ ఇస్తారు. ఎప్పుడన్నా ఆకలైతే మీరు ఇలా తీసుకోవచ్చు, ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్ ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు అన్నట్టుగా మనకు ఆప్షన్స్ కూడా ఇస్తారు. ఎప్పుడన్నా ఆకలేసింది, వర్క్ ఎక్కువైంది అంటే కనుక. సో నాకైతే ఇప్పటివరకు అవ్వలేదు, ఎందుకంటే నేను చక్కగా ఇక్కడ నుంచి నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని నేను షూటింగ్కి వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఆర్టిస్ట్ లైఫ్ ఏముందబ్బా, రెడీ అవుతారు, కూర్చుంటారు, షార్ట్కి పిలుస్తూ వెళ్తారు, అలా యాక్ట్ చేస్తారు, వచ్చేస్తారని. అంత ఈజీగా అయితే ఉండదండి. మేము మాకు ఇష్టమైన పని ఇష్టంగా నవ్వుతూ చేస్తాం కాబట్టి పెద్దగా కష్టం అనిపించదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాము. నాకు తెలిసి మా ఆర్టిస్టులు కూడా ఎంతోమంది కూడా మీకు చెప్పుంటారు. ఇక్కడ ఇంట్లో చక్కగా మాకు కూడా బోల్డ్ అని పనులు ఉంటాయి, ఫ్యామిలీస్ కదండి. డెఫినెట్గా అన్ని రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసుకొని చక్కగా మేమే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ, ఇంకా మీరు ఒక వెకేషన్కి వెళ్తే ఎంత లగేజ్ అయితే మీరు క్యారీ చేస్తారో ప్రతిరోజు మాకు అంత లగేజ్ ఉంటుందన్నమాట. సీరియల్ షూటింగ్కి కనుక వెళ్తే అంత లగేజ్ మేము తీసుకెళ్తాం, మేమే సర్దుకుంటాం, బ్యాగుల్లో పెట్టుకుంటాం. అక్కడికి వెళ్ళాక అసిస్టెంట్లు ఉంటారు, ఇంటి నుంచి అసిస్టెంట్లు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టక 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 హెయిర్ స్టైల్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, దాదాపు ఒక గంటన్నర పడుతుంది రెడీ అవ్వటానికి. మళ్ళీ అటు పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం. ఇప్పుడండి ఏ పనైనా సరే మన కంఫర్టబుల్ కాస్ట్యూమ్లో ఉంటే పరిగెత్తడం చేయడం లాంటిది ఎంతన్నా చేయొచ్చు. సో మాలాంటి వాళ్ళకి కంటి మీద ల్యాషెస్, తల మీద విగ్గులు, దాని తర్వాత నగలు, చీరలతో ఎండాకాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి, అక్కడ మీరు షూటింగ్ సెట్ ఉన్నంత వరకే మీకు బాగుంటుంది. దాని తర్వాత మా రూమ్స్లో వచ్చేవరకు కొన్ని కంఫర్టబుల్ రూమ్స్ ఉంటాయి, కొన్ని లొకేషన్స్లో వాష్రూమ్స్ కూడా బాగోవు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మేము వర్క్ చేస్తూ ఉంటాం. మేము మాలాగా కాకుండా ఇంకో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అనేది ఎక్కువే అవుతాం. అందుకేనేమో బయట ఆర్టిస్టులకు కూడా అంత వాల్యూ ఇస్తారు, ఆ కష్టం గురించి తెలిసి. ఊరికనే ఎవరికి పేర్లు రావు, ఊరికనే ఎవరు అనరండి. దేని కష్టం దానికే. అలా అని వేరే వాళ్ళు కష్టపడట్లేదని నేను అన్ను. ఏ పనికి తగ్గట్టు ఆ పని ఇంపార్టెన్స్ డెఫినెట్గా ఉంటుంది. కానీ చాలామందికి ఆర్టిస్టుల పని ఈజీ అని చెప్పేసి అనేవాళ్ళకి మాత్రం ఈ సమాధానం చెప్తున్నాను. సో నార్మల్గా అయితే ఇంట్లో ఒక కూర వండుకొని పొద్దున సాయంత్రం తినేస్తాం. బట్ ఇక్కడ చూడండి ఎన్ని రకాల వెజిటేబుల్స్ బాడీలోకి వెళ్తున్నాయో. అనవసరంగా మధ్యలో ఆకలి అయితే మళ్ళీ వాటర్లు పెట్టుకుంటాం, తింటాం. అంటే నేను కానివ్వండి, మా వారు కానివ్వండి, మా పాప కానివ్వండి, ఇలా చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఇవి ముందే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఓకే, నా డైట్ ఫుడ్ రెడీగా ఉంది కదా, నేను ఇది తినాలని చెప్పేసి నాకు తెలుసు కదా అన్నట్టు చేసుకొని తినేస్తున్నాం చక్కగా. సో చక్కగా నేను ఆ బీరకాయ, ఉల్లిపాయ ఇవన్నీ తీసుకొని మీతో మాట్లాడుతూ చేసేలోపు ఇక్కడ నా బెండకాయ కూడా ఉడికిపోయింది. సో దీని మీద నేను ఇప్పుడు వాల్నట్ పౌడర్ అనేది వేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసుకున్నాను కథ. ఇందులో కావాలంటే గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు, బట్ నేనే ఇంకా ఎందుకులే స్పైసీ అని చెప్పేసి వదిలేసాను. బట్ ఇదైతే చక్కగా కూర అలా కమ్మగా తినేయచ్చు కదా అని. కారం కావాలనుకున్న వాళ్ళు ఎర్ర కారం కాకుండా గ్రీన్ చిల్లీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు నేను నా ప్లేట్లో సెట్ చేసేసుకుంటాను అనమాట నా లంచ్. నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. సో అలా నేను వెళ్ళి కొంచెం నా వాటర్ అనేది కొంచెం కంప్లీట్ చేసేసుకొని మా అమ్మతో మాట్లాడేసి వస్తాను. బేసికల్గా ఏంటంటే మా నాన్నగారు ఎక్స్పైర్ అయిన తర్వాత మా మమ్మీ కెమెరా ముందు, అంటే మొన్న రీసెంటే కదా రావట్లేదు. సో వెళ్ళి ఆవిడతో కొంచెం ముచ్చట్లు వేసుకొని వచ్చేస్తా. సో ఈ గిన్నెని ఏమాత్రం వేస్ట్ చేయకుండా ఇందులోనే నేను నా బీరకాయ కర్రీ కూడా చేసేసుకుంటాను. అంటే డిన్నర్కి ప్యాక్ చేసేసుకుంటాను అనమాట. ఇది కూడా ఆయిల్ చూడండి ఎంత వేస్తాను.
జస్ట్ ఈ కొంచెం ఆయిల్లో నేను వండేసుకుంటాను అంతే. చక్క రాగి దోశ, బీరకాయ టమాటా కర్రీ అండ్ అలాగే గుడ్డు, ఇవన్నీ వంటలు అయ్యేట్లోపు నా లంచ్ టైం కూడా అవుతుంది. చక్కగా లంచ్ చేసేసి నా బాక్స్ ప్యాక్ చేసుకొని షూటింగ్ వెళ్ళిపోతాను. అండ్ ఈరోజు జీ తెలుగులో నేను మా వారు చేసేటటువంటి స్కిట్ కూడా కొంచెం ఎమోషనల్ స్కిట్ అనమాట. సో అది నేను నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, చూడండి. ఈ కమెంట్లు ఏంటో, నెగటివ్ కమెంట్లు ఏంటో ఒకటి నచ్చితే చూడాలి, లేకపోతే లేదు. ఈరోజు చేయబోయే స్కిట్ కూడా ఆ టాపిక్కి సంబంధించింది అనమాట. సో డెఫినెట్గా చూడండి. సో ఇందులోనే ఇప్పుడే నేను టమాటా కూడా వేసేస్తున్నాను. ఇక్కడ కూరలో కావాల్సినవి అన్నీ వేసాను కదా. ఇప్పుడు నాకు ఈవినింగ్కి రాగి దోశ కాబట్టి రాగి పిండి కూడా నేను ఇదంతా మిక్స్ చేసుకుంటాను. తినాల్సింది ఒకే ఒక దోశ కాబట్టి దానికి సంబంధించి కొంచెం మిక్స్ చేసేసుకుంటాను. నేను యాక్చువల్లీ ఇది నీట్గా ప్యాక్ చేసి పెట్టాను కదా, ఇది ఓపెన్ చేస్తుంటే రావట్లేదు. ఇది నేను ఒకటి ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేశాను అనమాట. సరే నేను మీకు చూపిస్తాను ఉండండి. ఇట్లా ఓపెన్ చేస్తానా, ఇందులో కొంచెం రాగి పౌడర్ నాకు ఒక దోశకు సంబంధించి నేను చక్కగా మిక్స్ చేసేసుకుంటాను. దాని తర్వాత ఇలా ఓపెన్ అయినటువంటి ప్యాకెట్స్ని ఇలా ఆన్ చేసుకున్న తర్వాత బటన్ ఇలా లాక్ చేస్తే ఇలా లాక్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి, సూపర్ కదా. ఇలా ఓపెన్ ప్యాకెట్స్ ఏమైనా ఉన్నా సరే జస్ట్ సింపుల్గా ఇలా నొక్కటం, గట్టిగా పెట్టడం, ఏంటో మరి ఇది మ్యాజిక్ నాకు నచ్చింది. ఇదిగోండి టైట్ అయిపోయింది, లాక్ అయిపోయింది. ఇలా పెట్టేసుకుంటున్నాను నేను. బాగా అనిపించింది నాకు ఇది క్యూట్గా. ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను, ఛార్జింగ్ పెట్టుకోవాలి కాకపోతే. సో ఆ కూర అయ్యేలోపు నేను ఈ రాగి పిండి, ఇది కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు, బట్ నేను కూరలో ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి, నేను వద్దనుకుంటున్నాను కాబట్టి వేసుకోవట్లేదు అంతే. సో నేను ఒక రాగి దోశకు సంబంధించి ఇలా రాగి పిండి కలిపేసుకున్నాను. ఇందాక బెండకాయ ఆయిల్ లేకుండా అయిపోయింది, బీరకాయకి మాత్రం కొంచెం వాటర్ పోస్తున్నాను నేను. ఊళ్ళల్లో అయితే కూరగాయలు అలా నీట్గా మగ్గిపోతాయి. ఇక్కడ వేసేటటువంటి దీనివల్ల ఈ టమాటా కానివ్వండి, ఉల్లిపాయ కానివ్వండి, నిజంగా కొంచెం అలా ఉడకడానికి సతాయిస్తుంది, ఏడిపిచ్చేస్తుంది. ఇంక ఇది అయ్యేలోపు ఇంకా లంచ్ టైం కూడా అయింది కాబట్టి ఇంకా నేను లంచ్ చేసేస్తాను. కీర, గుడ్డు, బెండకాయ, రెడ్ రైస్. సో మెయిన్గా మీ అందరికీ బెండకాయ, గ్రీన్ పీస్, వాల్నట్ పౌడర్తో ఎలా ఉంది టేస్ట్ అనేది చెప్పాలంతే కదా. అద్భుతం, చాలా బాగుంది. ఎవరో పంపించిన ఫుడ్ కాదు, వేరే ఏ రకాల ఫుడ్ కాదు, చక్కగా మన ఫుడ్, మన భోజనం నేనే వండుకొని తింటున్నా. ఈ కాంబినేషన్ నాకు ఎందుకు తెలియదు అబ్బా చిన్నప్పటి నుంచి, కానీ చాలా బాగుంది తెలుసా. బెండకాయతో పాటు గ్రీన్ పీస్ నిజంగా చాలా బాగుంది. సో చాలామంది అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, వెనీలాగా డైట్ చేయొచ్చా, బాగుందా, ఆ ఫుడ్ మనకు సరిపోతుందా అంటే డెఫినెట్గా సరిపోతుందండి. ఎటువంటి పౌడర్లు, క్యాప్సూల్ లాంటివి లేకుండా మన చేత్తో మనం వండుకున్నటువంటి ఫుడ్, చక్కగా ఆయిల్ తక్కువ ఉంది, హెల్తీగా తింటున్నాం. అండ్ ఇంకోటి, ఈ సరుకుల గురించి ఇద్దరు ముగ్గురు కూడా ఎవరో సరుకులు ఎక్కువగా ఉంటాయి, ఇన్ని ఐటమ్స్ కొనాలని చెప్పేసి అంటే డెఫినెట్గా ఒక పూట మనం హోటల్కి వెళ్తేనే నిజంగానే మనం ఖర్చు పెడతామా లేదా అనేది మీ మనసులకు తెలిస్తే చాలు. బట్ అలాంటి మనం హెల్తీగా ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే, మీరు డైట్ చేయాలనుకోండి, మీ ఒక్కరే కాదండి, మీతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా హెల్తీ ఫుడ్ తింటారు. అదొక్కటి మాత్రం ఆలోచించుకోండి. ఇదైతే నేను డెఫినెట్గా చెప్తున్నాను, చాలా 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 బాగుంది ఫుడ్. తినగలమా లేదా, మేము ఫుడ్డీస్ అండి, మాకు ఈ క్వాంటిటీ సరిపోదండి అన్నట్లు లేదు. నేను అద్భుతమైన ఫుడ్డీనే, నాకు కూడా ఈ క్వాంటిటీ అనేది సరిపోతుందా లేదా అని నేను అనుకున్నాను. బట్ నేను కూడా
శృతి గారు చేయడం చూసి వాళ్ళందరూ చేయడం చూసి దాని తర్వాత శృతి గారు ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఎంత యాక్టివ్గా ఉండడం చూసి నేను ఇమీడియట్గా వెళ్ళి వినీల గారిని కన్సల్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇంకా అప్పటి నుంచి నేను కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నాను, హ్యాపీగా తిరుగుతున్నాను, ఇంకా వర్క్ ఎక్కువ చేసుకోగలుగుతున్నాను, ఇంట్లో పని షూటింగ్స్ నేను కూడా టేక్ కేర్ చేసుకోగలుగుతున్నాను నిజం. అండ్ చక్కగా ఎల్లో లేకుండా ఎగ్ వైట్స్. సో రాగి పిండి కూడా చక్కగా నానిపోయింది కాబట్టి నేను తినాల్సింది ఒకటే దోశ కాబట్టి ఈవినింగ్ డిన్నర్కి. సో ఇది మాత్రం కొంచెం లైట్గా గీతో కాల్చుకుంటాను అనమాట, రాగిది మాత్రం. సో ఫుల్ డే నాకు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ నా బాడీలోకి వెళ్తుంది అంతే. కుదిరితే నేను అక్కడ ఫుడ్ తినే షార్ట్స్ కూడా పెడతాను. అంటే బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఛానల్స్లో షూట్ చేసే పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఒకవేళ కుదిరితే కనుక డెఫినెట్లీ అవచ్చు. ఎస్, నా కర్రీ ఈవినింగ్ డిన్నర్కి ప్యాక్డ్. అండ్ అలాగే మై దోశ చక్కగా లేచిపోయింది. సో ఇటువైపు కూడా కాలిపోతే చక్కగా ప్యాక్ చేసేసుకొని చలో డ్రామా జూనియర్స్. మామూలుగా అయితే తొందరగానే అయిపోవాలి, బట్ ఒక్కొక్కసారి షూట్స్ చెప్పలేం. మీరు చూసేది గంట అయితే మేము చేసేది రోజంతా. ఎస్, మై దోశ ఈజ్ రెడీ. ఈవినింగ్ ఒకవేళ ఆకలి అయితే ఫ్రూట్ ఏదైనా తీసుకోమన్నారు, లేదా కాఫీ తాగే వాళ్ళు కాఫీ, గ్రీన్ టీ అంటే గ్రీన్ టీ అన్నారు కాబట్టి నేను ఆపిల్ తీసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే షూట్ అనేది మాకు ఎంత టైం అవుతుంది అనేది తెలియదు. సో ఇది కూడా కట్ చేసి పెట్టేసుకుంటే బెటర్. సో బాస్కెట్ ఇదేం తీసుకెళ్లకుండా డైరెక్ట్ ఇది ఒకటే పట్టుకొని వెళ్తున్నాను. ఒకవేళ తొందరగా అయిపోతే ఇంటికే వచ్చేస్తాను, లేదంటే ఇంక అక్కడే తినాల్సి ఉంటుంది కాబట్టి ఇవి ఇలా కోసి పెట్టేసుకుంటా. ఎస్, ఇదిగోండి చక్కగా నా స్నాక్ అండ్ నెక్స్ట్ నా డిన్నర్ ఈజ్ రెడీ. షూటింగ్కి వచ్చేసాను, మా పాప కూడా వచ్చేసింది, కాలేజ్ నుంచి హాఫ్ డే తీసుకొని వచ్చారు. ఎస్, ఇదిగోండి చక్కగా సౌరవ్ పెట్టుకొని జడేసుకుంటున్నాను. చెప్పాను కదా, పిల్లలు మాత్రం హడావిడికి పిలిచేస్తారు కానీ షార్ట్ అనేది ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు, ఎంత టైం పడుతుందో తెలియదు. సో కూర్చుంటారు ఇంకా. ఇదిగోండి మా పాప నిద్దట్లో కూడా వెళ్ళిపోయింది, నా డిన్నర్ టైం కూడా అయింది. సో ఇప్పుడు నేను నా డిన్నర్ ఓపెన్ చేసి తినేస్తాను అనమాట. ఈవినింగ్ 6 అవుతుంది. నేను మాత్రం ఇందాక ఈవినింగ్ స్నాక్స్ తిన్నాను, సమోసా, బిస్కెట్స్. నేను ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తాను. ఎస్, నా ఎగ్ బీరకాయ కర్రీ అండ్ అలాగే రాగి దోశ. అద్భుతంగా తినమంటున్నాను టేస్ట్. అయ్యా, ఇప్పుడు పెట్టాలని మీ కోరిక, నేను పెట్టా, నాకు ఉన్నది ఒక దోశ. సారీ. విక్కీ మిస్ అవుతున్నావు. చెప్పాను కదా, వండింది నేను, రెసిపీ వినీల గారికి. అదే వినీల గారి రెసిపీ నిజంగా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. ఏదో వెయిట్ తగ్గిపోతుంది అనిపిస్తుంటుంది నాకు. కాబట్టి ఒక శ్రీవాణి తినేది ఒక దోశ కాబట్టి పెట్టే బాగా వచ్చి తెలుస్తుంది. అయ్యా, ఎట్లుంది? అదిరిపోయింది, సూపర్ ఆయిల్. ఎస్, చక్కగా స్కిట్ చేసి వచ్చేసాం. స్కిట్ అయితే చాలా బాగుందని నందిని చెప్పింది. ఎస్, చాలా బాగా వచ్చింది నిజంగా. నాకే వచ్చింది, నందిని ఏడ్ చేసింది. అది మీరు చూస్తారు త్వరలో. చాలా ఎమోషనల్ అయ్యాము, చాలా బాగా వచ్చిన స్కిట్. అందరూ బాగా పొగిడేశారు. మేము పొంగిపోయాము, ఇంకెక్కువ పొంగిపోయి పేరుపోతామని భయంగా ఉంది. బట్ నందిని ఒక స్లోగన్ బాగా రాశారు కదా, హ్యాష్ట్యాగ్ నో ట్రోల్స్ సేవ్ గర్ల్స్. ఎస్, ఆ త్వరలో మీ అందరికి గుచ్చుకోబోతుంది, రాబోతుంది, మీ అందరు తెలియబోతుంది. సో ఎనీవే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీవాణి తినే టైం అయింది, మా ఇద్దరికి సినిమా చూసే టైం అయింది, మీ అందరికి ఇంకా పడుకునే టైం అయింది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మీరు మాత్రం శుభ్రంగా అక్కడ లైట్ చేశారు. ఇంకా నైట్ పడుకునే ముందు నాకు ఇంకా ఫైనల్ గా ఈ ఒక 2 dates తినేది ఉంటుంది అనమాట. శివాని, నెక్స్ట్ నీ షూట్ డేట్స్ ఏంటి? ఎందుకు? ఓహో, ఈ డేట్ అన్నది నా డేట్ గురించా? ఏమో డేట్ తింటాం. ఇంట్లో ఇలాంటి తెచ్చి పెట్టుకోవడం వల్ల హెల్తీగా ఇంట్లో వాళ్ళు కూడా ఇలా తినేస్తారు అనమాట. అదే శివాని, ఇంకా దీంతో ఫుల్ డే డైట్ కంప్లీట్. మీరు ఒక డేట్ కావాలి, అర్థమైపోయిందా? జోక్ వేసాను. 16 ఏళ్ళ సంసారం ఉండి ఉంది.
సంసారం ఒక చదరంగం. చూసావా మా కూతురు కూడా పాత పాటలు పాత సినిమా తెలిసిపోయావు బికాస్ ఆఫ్ మీ. సో 6 o'clockకి రాగి దోశ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 dates తినడం వల్ల అసలు నిజం చెప్పాలని నాకు ఇప్పుడు కూడా ఆగలేయట్లేదు. ఇంకా చెప్పారు కదా, అంటే మేబీ అన్నీ ఉండాలి కాబట్టి తినాలి కాబట్టి తింటున్నాను. సో ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఏమండి నా గురించి మీరే పోగండి. డైట్ చేస్తున్నా ఎలా ఉన్నాయి? నిజంగా డైట్ చేస్తూ చాలా హెల్తీగా, చాలా యాక్టివ్గా, చాలా ఎనర్జెటిక్గా, చాలా లైవ్లీగా, నవ్వుతూ హ్యాపీగా సన్నవుతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను అక్కడికి వెళ్ళడం అనేది నిజంగా నేను కానివ్వండి మా ఫ్యామిలీ కానివ్వండి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా 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 హ్యాపీ. థ్యాంక్ యూ నీలయ గారు, మీ వల్ల శ్రీవాణి కొత్త కొత్త రెసిపీస్ చేస్తుంది, కొత్త కొత్త రెసిపీ నేర్చుకుంటుంది అండ్ అలాగే హెల్తీగా తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో స్టే హెల్తీ, స్టే హ్యాపీ. yes నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్ ఆల్వేస్. బై బై.